హాయ్ హలో అందరికీ నమస్తే. నా పేరు చింతల శైలేందర్. ఐఎమ్ ఇంటర్మీడియట్ కామర్స్ లెక్చరర్. ఈ వీడియోలో ట్రాన్స్పోర్టేషన్ యొక్క డెఫినేషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. యాన్యువల్ ఎగ్జామ్లో ఒకవేళ 2 మార్క్స్ వస్తే ఈ విధంగానైతే రాయాలి. సో దీని యొక్క కంటెంట్ అయితే నేను విత్ విజువల్ ఎఫెక్ట్తో ఫొటోస్తో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ టాపిక్ ఏ టెక్స్ట్ బుక్లో అంటే ఇదైతే కామర్స్ టెక్స్ట్ బుక్లోని టాపిక్. సో మై డియర్ స్టూడెంట్స్, నేను ఇచ్చే 2 సలహాలు ఏంటిదంటే, ఈ కామర్స్ టెక్స్ట్ బుక్లో మీరు ఏ కంటెంట్ చదివినా, ఏ పేజీలో ఉన్న మ్యాటర్ చదివినా, ఏ క్వశ్చన్ ఆన్సర్ చదివినా అది కేవలం బిజినెస్ గురించి మాత్రమే ఉంటుంది. కాబట్టి మీరు ఇది చదివేటప్పుడు ఏదైనా ఒక బిజినెస్ను ఇమాజినేషన్ చేసుకుంటూ బ్రెయిన్లో మనం ఊహించుకుంటూ చదువుకోవాలి. చదివితే మనకు బ్రెయిన్లో అది సేవ్ అయిపోతుంది. ఇంకోటి, మీరు ఎందుకోసం చదువుకుంటున్నారో ఒకటి తెలుసుకోవాలి. నా ఆన్సర్ ఏంటిదంటే, కేవలం తెలియని విషయాలు తెలుసుకోవడానికి మీరు చదువుకుంటున్నారు, మనము చదువుకుంటున్నాం. సో ఇది ఒకటి అబ్జర్వేషన్ చేసుకోవాలి. సో ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇది మనకు టాపిక్లో వచ్చేసి కామర్స్ దేర్ ఆర్ 2 టైప్స్. ఒకటి ట్రేడ్, ఇంకోటి ఎయిడ్స్ టు ట్రేడ్, వర్తకం మరియు వర్తక సదుపాయాలు. సో ఇది ఎయిడ్స్ టు ట్రేడ్లో ఒక భాగం అండి. ఇది ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎయిడ్స్ టు ట్రేడ్లో ఒక భాగం. ఈ సింపుల్గా ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏంటంటే, 2 ప్రాంతాల మధ్య, తెలుగులో చూడండి, వస్తువులను మనము కొనడం కానీ అమ్మడం కానీ జరుగుతూ ఉంటుంది కదా. వస్తువులను కొన్నప్పుడు కానీ అమ్మేటప్పుడు కానీ 2 ప్రాంతాల మధ్య ఎలాంటి అడ్డంకులు లేకుండా చేరవేయడానికి సహాయపడు వర్తక సదుపాయమే రవాణా. అంటే 2 ప్రాంతాల మధ్య ఎలాంటి అడ్డంకులు లేకుండా, చూడండి, మనము ఫర్ ఎగ్జాంపుల్ వేరే కంట్రీ నుంచి వెళ్ళి మనం గూడ్స్ను పర్చేజ్ చేయాలి, లేదంటే వేరే కంట్రీకి మన గూడ్స్ని సేల్ చేయాలి, అంటే ఎక్స్పోర్ట్ చేయడం కానీ ఇంపోర్ట్ చేయడం కానీ. అలాంటప్పుడు మనకు రవాణా ట్రాన్స్పోర్టేషన్ అనేది మనకు అవసరమా కాదా? సో ట్రాన్స్పోర్టేషన్ అనేది మనకు బిజినెస్కు సహాయం చేస్తున్నది అన్నట్టు. లేదంటే ఇప్పుడు ట్రైన్ ద్వారా కావచ్చు, లేదంటే ఇలాంటి వెహికల్ ద్వారా కావచ్చు. ఒక ఢిల్లీ నుంచి వెళ్ళి మన హైదరాబాదుకు గూడ్స్ను మనము తీసుకొచ్చుకోవాలి. ఢిల్లీలో ఉన్న గూడ్స్ను మనం పర్చేజ్ చేస్తే మరి ఈ ట్రాన్స్పోర్టేషన్ లేకపోతే, ఈ రవాణా లేకపోతే ఢిల్లీలో మ్యానుఫ్యాక్చర్ అయిన గూడ్స్ మన హైదరాబాద్కి అయితే రావు. మరి హైదరాబాద్లో ఉన్న ప్రజలకు మనం అమ్మలేము. కాబట్టి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇంకా ఇక్కడ ఈ పిక్చర్ చూస్తే ఇంకా హైలైట్ అనిపిస్తుంది. ఇక్కడ ఈ పిక్చర్లో చూడండి, షిప్ ద్వారా కూడా మనము, ఇంకా మీకు విజువల్ ఎఫెక్ట్ ఎక్కువగా చూపెడతాను. ఇక్కడ చూడండి, మనకు షిప్ ద్వారా గూడ్స్ను మనం తీసుకురావచ్చు, ఏరోప్లేన్ ద్వారా గూడ్స్ను మనం కొనవచ్చు, అమ్మవచ్చు, ట్రైన్ ద్వారా గూడ్స్ను కొనవచ్చు, అమ్మవచ్చు. ఇక్కడ లారీ ట్రాన్స్పోర్ట్ ద్వారా గూడ్స్ను పర్చేజ్ చేయవచ్చు, సేల్ చేయవచ్చు. సో దీన్ని మనం ట్రాన్స్పోర్టేషన్ అనేది మనకు సహాయం చేస్తుంది. రవాణా అనేది బిజినెస్కు సహాయం చేస్తుంది. సో దాన్ని ట్రాన్స్పోర్టేషన్ అంటారు. మరి డెఫినేషన్ మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి చూద్దాం. ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎయిడ్స్ టు ట్రేడ్లో ఒక భాగం ఇది. విచ్ ఫెసిలిటేటెడ్స్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ స్మూత్లీ అండ్ టైమ్లీ. ట్రాన్స్పోర్టేషన్ క్రియేట్స్ ప్లేస్ యూటిలిటీ టు గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే మనం గూడ్స్ అంటే ఏంటి అంటే సరుకులు అండి. గూడ్స్ అంటే సరుకులు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి స్మూత్గా, చాలా తొందరగా తీసుకురావడానికి ఉపయోగపడేదే ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్. ఓకేనా? సో 2 మార్క్స్కి వస్తే ఈ యొక్క డెఫినేషన్ అయితే మీరు ఇది రాయండి. దీనికి రిలేటెడ్ రాసినా కూడా మార్కులు పడతాయని చట్టం ఉన్నది. సో తెలుగు మీడియం వాళ్ళేమో ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు, ఇది వస్తు సేవలను దూరంగా ఉండే 2 ప్రాంతాల మధ్య ఎలాంటి కాలయాపన కానీ అవరోధాలు కానీ లేకుండా పంపిణీ చేస్తుంది. తద్వారా వస్తువు సేవల స్థల ప్రయోజనాన్ని సృష్టిస్తుంది. కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇది బిజినెస్కు మనకు సహాయపడుతుంది. కాబట్టి ఈ విధంగానైతే మీరు ఎగ్జామ్లో వస్తే ఆన్సర్ అయితే రాయండి. సో వీడియోలో ఉన్న కంటెంట్ నచ్చితేనే ఒక లైక్ అయితే చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ గ్రూప్లలో ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై కామర్స్ స్టూడెంట్స్.